అవే పడిగాపులు కొనసాగుతున్న యూరియా సంక్షోభం. రాష్ట్రంలో రైతులకు ఎరువు కోసం కష్టకాలం ఇంకా తగ్గలేదు. తెల్లవారుజామునే రామయ్యంపేట మండల కేంద్రానికి రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవున క్యూ లైన్లు, చేతిలో ఆధార్ కార్డులు, పాస్బుక్కులు. కానీ ఆశించిన యూరియా మాత్రం అందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. వానలు కురుస్తున్నా, ఎండలు మండుతున్నా పట్టించుకోకుండా రైతులు లైన్లో నిలబడి ఉన్నారు. ఉదయం కూడా సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట గుంపులుగా క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇక మరొక వైపు అధికారులు ముందు రోజు టోకెన్లు ఇచ్చావా, సరఫరా అందడం లేదంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయంటూ, జీవనాధారం పోతుందంటూ బాధలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు చెబుతున్న మాటలు వింటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నిజంగానే యూరియా కష్టాలు ఎప్పుడు తగ్గుతాయో అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి రైతు నోట వినిపిస్తుంది. మళ్ళీ ఈ రోజు ఎప్పుడు నిలబడుడేనా అంటే పొద్దున వచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా వేస్తున్నాం. ఇట్లా యూరియా లారీ మేము ఆల్రెడీ సీరియల్లో పెట్టినాము. ఆ కాయిదాలు పోయినాయని చెప్తున్నాడు ఏవో సార్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ కాయిదాలు అంటున్నాడు. వచ్చినప్పుడు ఫ్రెష్ కాయిదాలు అంటే మరి ఆ జిరాక్స్లు తీసుకొని సీరియల్ నెంబర్ ఎందుకు రాసుకున్నాడో మాకు అది ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఏవో సార్ ఏం రెస్పాన్స్ అవుతుంది మాకు? ఏవో సార్ న్యాయం చేస్తారో చేయడా? ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 3 సంచులు 4 సంచులు ఇచ్చిన మొన్న. మరి ఇప్పుడు ఒక్క సంచి కూడా దొరుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ కాయిదాలు తీసుకొచ్చి ఇమ్మంటాడు. అంటే అది లారీ వచ్చినప్పుడల్లా ఫ్రెష్ కాయిదాలు ఇవ్వాలి. అంటే వచ్చినప్పుడల్లా ఫ్రెష్ కాయిదాలు ఇస్తే మరి పాత ఎటుపోతున్నాయి, సీరియల్ నెంబర్లు ఎటుపోతున్నాయి అవన్నీ. ఇదేంది మరి అసలు అర్థమవుతలేదు. ఏవో సార్ సంగతి ఏంది మరి? వచ్చినప్పుడల్లా కొత్త ఇవ్వమంటాడు. ఏమనంటే కాయిదాలు ఇవ్వమంటున్నాడు. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు యూరియా. అందరిలో ఒక్క సంచి కూడా అందుతలేదు. ఇదేంటి పరిస్థితి? రామాయంపేటల పరిస్థితి ఇది. మొన్న ఇది తీసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా ఖర్చు తీసుకుంటారు లైన్లు ఉండి. రామాయంపేట మండల వ్యాప్తంగా 2500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 1950 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది. ప్రతి 2 రోజులకు ప్రాథమిక సహకార సంఘం ద్వారా ప్రతి పాయింట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వారం మరింత యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు నష్టం చేసిన వీళ్ళు చూసేటోళ్ళు మొత్తం మాకు నాశనం చేస్తాడు. మేము 8 చేస్తే మాకు తోలిచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసి దొంగతనం కొని మళ్ళీ దొంగతనం అమ్ముకుంటారు. 300 ఒకటి అమ్ముతారు, 350 ఒకటి అమ్ముతారు. బయట అమ్ముకుంటారు. దొంగతనంతో అమ్ముతారు. మాకేమో గుద్దల ఎండబడుతున్నారు. సంచి దొరకలేదు. లోకల్ రామాయంపేట మేము పొద్దున 8 గంటలకు ఈరోజు వచ్చినాం. నాకు లైన్ రాలేదు. కొందరు సంచులు తీసుకుపోయి బ్యాగ్లో 300 రూపాయలకు సంచి అమ్ముకుంటున్నారు. లోకల్లో ఏ పరిస్థితి ఏమి కావాలి? ఆ పరిస్థితి ఏమి కావాలి? ఆ కాలు మొక్కుని సారి కాలు అన్నం లేదు, తిండి లేదు. పొద్దున వచ్చినాం రాలేదు. ఆ పరిస్థితి ఏంది? ఆ లెక్క ఏది? మన తర్వాత ఏంది? గవర్నమెంట్ ఏంది? ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది సాధారణ గవర్నమెంట్. ఇంత వచ్చినప్పుడు 10 ఏళ్ళు మేము మంచి పరిపాలన కాలాలు వేస్తున్నారు. మేము పోగానే వాళ్ళ కాలాలు తీసిర్రు.